అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ వర్షాలు చూస్తున్నాం గత 2 రోజులు బట్టి వర్షం బారిన చాలా మంది ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే ప్రముఖులు హీరోస్ హీరోయిన్స్ ఇలా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఏ రకంగా వీళ్ళకి సహాయం చేస్తున్నారంటారు ఎవరైనా సహాయం ఇప్పుడు దాకా చేశారా లేకపోతే ఇక ముందు ఏమైనా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఈ వరద తీవ్రత ఇంత తీవ్రత ఉందని స్టార్టింగ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు చాలా తీవ్రత ఉందని తెలిసిపోయింది మన కేరళలో ఎట్లా వరదలు వస్తే ఎంత దారుణంగా నష్టపోయారు అక్కడ వయనాడులో అక్కడ లాగానే అంతకన్నా ఎక్కువ మనకి నష్టం జరిగింది అక్కడ నష్టం జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు స్పందించి సహాయం చేశారు ₹1 కోటి ఇచ్చారు ఇలాగ కొంతమంది హీరోలు కూడా స్పందించి కేరళ వరద బాధితులు కూడా ఇచ్చారు ఇప్పుడు తెలుగునాట ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించి తెలంగాణకి ₹50 లక్షలు ఏపీకి ₹50 లక్షలు మొత్తం ₹1 కోటి విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ పాటించడం అనేది ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు ఇంకా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇంకా స్పందించాల అంటే చిరంజీవి పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది సిద్ధు జొన్నలగడ్డ ₹30 లక్షలు పాటించారు విశ్వక్సేన తెలంగాణకి ₹5 లక్షలు ఏపీకి ₹5 లక్షలు ఇట్లా అంటే తెలంగాణలో కూడా నష్టం జరిగింది గుంటూరు జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో బాగా దెబ్బతిన్నాయి ఏపీలోకి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి ఖమ్మం జిల్లా బాగా డ్యామేజ్ అయింది అలాగే కొన్ని చోట చాలా చోట డ్యామేజ్ జరిగింది కాబట్టి ఏమన్నా సినిమా వాళ్ళు సహాయం చేయాల్సి వస్తే ఇద్దరికి చేయాల్సి వస్తుంది ఒక చోట కాకుండా ఏపీని తెలంగాణ దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది అదే పెద్ద హీరోలు ఇంకా నాగార్జున కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ ఇంతవరకు స్పందించలేదు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు అశ్విని దత్ గారు ఏంటంటే ₹25 లక్షల విరాళం ప్రకటించారు తర్వాత ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు గారు సినిమా లాభాల్లోంచి 10% అని పాటించారు దాదాపు అది కూడా ఇంచుమించు దత్ గారి లాగానే ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా చూడాలి ఎవరెవరో స్పందిస్తారనేది ఇప్పుడు గతంలో మనం చూసినట్టే కేరళలో ఇలాగే వరద బాధితులకి మన ఇండస్ట్రీ నుంచి సహాయం అయితే అలా పొందారు ఇప్పుడు ఇతర వాళ్ళు ఎవరైనా మనకి సహాయం చేసే అవకాశం కేరళలో వరద బాధితులకి మన వాళ్ళు సహాయం చేశారు మోహన్ లాల్ అక్కడ ₹3 కోట్లు ఇచ్చాడు కేరళలో వచ్చినప్పుడు అట్లాగా అక్కడ హీరోలు కూడా చాలా స్పందించారు సినిమా అనేది పాన్ ఇండియాగా మారిపోయింది కాబట్టి పాన్ ఇండియా సినిమా అయింది కాబట్టి ఆ కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళనాడు ఇండస్ట్రీ నుంచి మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా మన విరాళాలు పోగయ్యే అవకాశాలు అయితే ఉంటాయి బాలీవుడ్ కూడా స్పందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు కూడా చలవ చేస్తే కానీ ఎక్కువ అమౌంట్ సమకూరదు అంటే వరద బాధితులు వరద వచ్చినప్పుడు కానీ ఉప్పెళ్ళు వచ్చినప్పుడు కానీ సినిమా రంగం వాళ్ళ బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక సినిమాని హిట్ చేసి ఇప్పుడు కోట్లు రావడానికి జనమే కారణం అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే వీళ్ళు ఎంతో కొంత సహాయం చేయాలి ఒకప్పుడు డివిజన్ ఓపెన్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అలా సినిమా వాళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళు జోలి పట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి కూడా పోయేసి ఇచ్చారు అలా వీళ్ళు ఎవరైనా కార్యక్రమం చేపడితే ఇంకా బాగుంటుంది సినిమా వాళ్ళు వీళ్ళు విరాళాలు ఇవ్వటమే కాకుండా ఎవరినైనా అడిగి లేకపోతే వెళ్ళి ఒక ఈవెంట్లు నిర్వహించి ఆ డబ్బుల్ని వరద బాధితుల విరాళాల కోసం పంపిస్తే గవర్నమెంట్కి ఇస్తే ఎందుకంటే నార్మల్ పర్సన్స్ అడిగే కన్నా ఒక సెలబ్రిటీ వచ్చి సహాయం చేయండి ఇలాగా అని అడుగుతుంటే నార్మల్ పర్సన్స్కి ఇవ్వడానికి కొంచెం అయినా వెనకాడతారేమో కానీ సెలబ్రిటీస్కి ఇవ్వడానికి వెనకాడతారు కాబట్టి ఇది కూడా మంచి పని తిరుగుతూ ఇస్తే బాగుంటుంది అంటే సినిమా వాళ్ళ బాధ్యత చాలా ఉంది ఒక సినిమాని హిట్ చేసేది జనమే కాబట్టి జనం ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళు కూడా స్పందించి ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి ప్రకటించడం అనేది ఒక చర్చనీయాంశమైంది వాళ్ళ సోషల్ మీడియాలో కాబట్టి మిగతా హీరోలు అందరూ కూడా అందిస్తే తొందరగా బాగుంటుంది.